శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులకు రియల్ టైం మొదలు కాబోతుంది సరిగ్గా ఈ రోజు నుండి, అనగా 10వ తారీఖు 3వ నెల 2024 నుంచి. ఈ 10/3/2024 నుండి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు రియల్ టైం మొదలవుతుంది. అమావాస్య, ఈ అమావాస్య నుండి రియల్ టైం మొదలు కాబోతుంది. కోట్లు సంపాదించబోతున్నారు. ఆ ధనలక్ష్మీదేవి అనుగ్రహం పొంది వీరు కోటీశ్వరులుగా చలామణి కాబోతున్నారు. ఇక మీకు తిరుగుండదండి. మీ జీవితం ఒకే ఒక కుదుపు, ఒక అదృష్టమైనటువంటి కుదుపు మిమ్మల్ని కుదుపబోతుంది. ఆ కుదుపుకి మీరు ఆకాశమంతా ఎత్తుకు ఎగరబోతున్నారు. ఎన్నడూ లేని ధనాన్ని సంపాదించబోతున్నారు. నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నానండి, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పొందుతారు. మీరు తులారాశిలో పుట్టినా, మేషరాశిలో పుట్టినా, కన్యారాశిలో పుట్టినా, ధనుస్సు రాశిలో పుట్టిన వారికి, 4 రాశులకు ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి, ఎంత సంపాదించినా ఒదిగి ఉండండి. సంపాదిస్తే ఒదిగి ఉండండి. మనం అహంకారమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అహంకారమైనటువంటి మాటలు వస్తలే వద్దండి. ఎట్టి పరిస్థితులలో చేయకండి, చాలా నష్టపోతారు. దయచేసి నేను ఒక్క విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు నా పిల్లలుగా భావించి నేను చెప్తున్నాను. ఇది మన కుటుంబం. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పాలి, నాకు ఏదైనా సమస్యలు వస్తే నీకు చెప్తాను. అలా మనం అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి. మిమ్మల్ని మేలు కోరే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, ఆ పరమేశ్వరుడు కావచ్చు, ఆ తర్వాత 3వ వ్యక్తి నేనే. మిమ్మల్ని మేలు కోరే వ్యక్తిలో మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను చెప్పడం నా ధర్మం. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ అబ్బాయి వచ్చేసి డిఎస్పి ర్యాంకు హోదాలో జాబ్ వచ్చింది. అతనికి డిఎస్పి ర్యాంకు హోదాలో జాబ్ వచ్చింది, మంచి శాలరీ. వాళ్ళ తల్లిగారు ఏం చేశారంటే ఆ అబ్బాయికి వివాహం చేసింది. వివాహం చేస్తే మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి కూడా బాగా చదువుకుంది, మంచి క్లారిటీగా ఉంది. అమ్మాయి ఫేర్గా ఉంది, బాగా నచ్చుకున్నారు. ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, అయిపోయింది. ఆ తల్లి వీళ్ళది లేని కుటుంబం. మోస్తరుగా వాళ్ళ నాన్నగారు ఒక పూల షాప్లో గుమాస్తా. నాకు పూల కొట్లు ఉంటాయి కదా, పూల కొట్లు మహా అయితే ఆయన ఒక సైకిల్ తీసుకొని ఆ సైకిల్ నుండి తొక్కుకుంటూ వచ్చి 5 కిలోమీటర్ల దూరంలో అతని షాప్ ఉంది. ఆ షాప్లో రోజుకు 300 రూపాయలు కూలి, అంటే నెల శాలరీ కూడా కాదు, గుమాస్తా. రోజు 300 వస్తాయి అతనికి. ఆ 300 కోసం రోజు పోయి రోజు వస్తాడు. ప్రతిరోజు పోతాడు, 30 రోజులు పని చేస్తాడు. 3 ముళ్ళ 9,000 రూపాయలు అతనికి వస్తాయి. ఎప్పుడైనా వెళ్ళకపోతే ఆ 300 తీసేస్తారు. అలాంటి ఆయన కష్టపడి ఆ పిల్లోడిని చదివించుకొని ఆ పిల్లోడు ఒక డిఎస్పి ర్యాంక్ హోదాలో వెళ్ళిపోయాడు. అంటే డిఎస్పి కాదు కానీ ఆ రేంజ్లో జాబ్ వచ్చింది. తల్లి ఏం చేసిందంటే, నా కొడుకు ఆ వివాహంగానే అతని కట్నం వచ్చింది, ఒక కారు కొనుక్కున్నాడు, బ్రహ్మాండంగా అద్భుతంగా రాణించారు, బాగా సంపాదించారు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఆ సంవత్సరంలో కూడా బాగా సంపాదించుకున్నాడు. తల్లికి ఏమైందంటే అహంకారం వచ్చేసింది. అహంకారం పెరిగిపోయింది మొత్తం టోటల్గా. కళ్ళు వచ్చేసి నెత్తి మీదకి ఎక్కేసి ఎవరు నచ్చినా కూడా లెక్క చేయట్లేదు. ఎవరు వచ్చినా కూడా లెక్క చేయట్లేదు. ఎవరు వచ్చినా కూడా మాట్లాడట్లేదు, లెక్క చేయట్లేదు. కనీసం వీళ్ళకంటే పెద్దవాళ్ళు వచ్చినా కూడా లెక్క చేయట్లేదు. ఇవన్నీ నాకు ఇలా తెలిసాయండి. మరి ఇలా ఉంది, ఇలా చెప్తున్నానని నాకు ఇలా తెలుసు? వాళ్ళ ఆడబిడ్డ చెప్పింది నాకు. వాళ్ళ ఆడబిడ్డ నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, మీ దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత అబ్బాయికి జాబ్ వచ్చింది, పెళ్ళి అయిన తర్వాత మంచి పొజిషన్కి వచ్చారు వాళ్ళు.
వచ్చిన తర్వాత వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి ఆవిడ మొత్తం అహంకారపూరితమైనటువంటి మాటలు, ఎవరిని లెక్క చేయట్లేదు, మాటలు అనడం, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం, అసలు గౌరవం లేకుండా చేసినారు. కొడుకు తల్లి మాటనే వినడం మొదలుపెట్టాడు. వాళ్ళకి ఏం జరిగిందంటే, భగవంతుడు ఎప్పుడు ఒకేలా ఉంచడండి. మనం ఎలా ఉంటే వాడికి కనీసం తెలియాలి అని చెప్పేసి, వాళ్ళ తల్లి తెలియాలని చెప్పేసి ఈ పిల్లవాడి ఉద్యోగంలో ఒడిదుడుకులు వచ్చేసి సస్పెండ్ అయిపోయాడు. ఒడిదుడుకులు వచ్చారు, సంపాదించారు కాబట్టి సస్పెండ్ చేశారు. ఏసీబీ రైడ్ చేశారో మరి ఏం చేశారో కానీ సస్పెండ్ అయ్యాడు మొత్తానికి. అయిపోగానే వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ గవర్నమెంట్ జప్తు చేసుకుంది. మొత్తం ఎక్కడెక్కడ అయినాక ఇతని పరిమితి మించిన ఆస్తులు సంపాదించాడు. ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు ఊరుకోరు కదా, ఎందుకు ఇంత డబ్బు ఎందుకు వచ్చింది, వివాహం చేసుకుంటే నీకు కట్నం ఎంత ఇచ్చారు, ఉదాహరణకి నీకు వివాహం తర్వాత నువ్వు ఇన్ని డబ్బులు ఎట్లా సంపాదించావు, ఇన్ని ఫ్లోర్లు కట్టావు, ఇల్లు ఇక్కడ అసెట్స్ ఉన్నాయి, నీకు ఇన్ని ల్యాండ్స్ కొనుక్కున్నావు, ఇవన్నీ ఎక్కడ వచ్చాయి అని చెప్పేసి అతను రెడ్ హ్యాండెడ్ గా అతని మీద దాడి చేసి ఐటీ శాఖ మొత్తం క్లోజ్ చేసి పడేశారు. మొత్తం ఆ భూములు ఆస్తులన్నీ రాయించుకొని అతను మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా అహంకారమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు అసలు ఉండదు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా సింపుల్ గా ఉండండి, నేర్చుకోండి. చూడండి, అబ్బాయి మీద అతను చెప్తే ఏదైనా జరుగుతుందనే అహంకారం అని తల్లికి వచ్చింది, కొడుకు వచ్చేసింది, ఇద్దరికి వచ్చేసింది. ఎప్పుడు ఎన్ని రోజులు లేవు, తుడిచిపెట్టుకొని పోయింది. ఇంకా భగవంతుడు ఈ విధంగా చేశాడు. కొన్ని వింటే చాలా బాధ అనిపిస్తుందండి. భార్యకు అహంకారం పెరిగిపోయింది, భర్త ఒక మంచి హోదాలో ఉంటే. ఈ విషయం కూడా నా కళ్ళ ముందుకు వచ్చింది. ఇలా అయింది సార్ అని చెప్పేసి. అలా అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. భర్త మంచి పొజిషన్లో ఒక మంచి ఉద్యోగంలో ఉండే వరకు భార్యకు అహంకారం పెరిగి ఆవిడ ఎవరిని లెక్క చేయలేదు. ఇతనికి సస్పెండ్ అయ్యాడు కానీ ఆవిడకి ఏంటంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆ ఉద్యోగం నాకు రావట్లేదని మళ్ళీ నా దగ్గర కరెక్షన్కి వచ్చింది. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళు మంచిగా జరిగింది, మంచిగా అసలు భర్త పోయిన పుట్టడు దుఃఖంలో ఉంటే అందరు ఏమన్నారంటే వీడు మంచి జరిగింది, ఆమెకు అంతే కావాలి అంటే ఎంత పీడించింది చూడండి జనాలను. అహము అనేది ఎట్లా ఉంది చూడండి. అందుకేనండి మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగుండవని మనం నేర్చుకున్నటువంటి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి శాశ్వతము డబ్బు అనేది ఇంపార్టెంటే, కానీ అహంతో కూడినటువంటి సంపాదనతో ఉండి మనం ఎదుటివాడిని డబ్బు ఉన్నదని చెప్పేసి మన దగ్గర ఎదుటివాడిని కించపరచడం కానీ అవహేళన కనుక చేస్తే ఆ ముక్కోటి దేవతలు ఊరుకోరు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని శపిస్తారు. సో నేను చెప్పిన మాటలకి ఒక 2-3 మారినా నాకు సంతోషమే. కాబట్టి ఈ రోజునైనా కూడా మనం అందరికీ గౌరవం ఇద్దాం, మనకంటే పెద్దవాళ్ళను గౌరవం ఇద్దాం. ఏదో నేను నీతి సూక్తులు ఏం చెప్పట్లే, ట్రై చేసి చూడండి, ఆ తర్వాత మీ జీవితం ఎంతో మార్పు జరుగుతుంది. నాలాంటి వాళ్ళు మీకు ఎంతో మంది చెప్పొచ్చు. ఈ నీతి సూక్తులు చెప్పి విని ఎంట్రికలు తెల్లబడుతున్నాయని కూడా అనుకోండి, తప్పులేదు. కానీ ఒక్కరు మారినా చాలు ఈ విషయాన్ని విని, ఎస్ వాళ్ళు ఇంకా 10 మందికి చెప్తారు. నిజమండి, 10 మందికి చెప్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఒకతను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను మెట్ల మార్గంలో వెళ్ళాను. దానిలో ఉన్నటువంటి ఒక అధికారి ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి గురుగారు మీరు నా దగ్గర క్లయింట్ అతను, నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాను, మీరు ఎప్పుడు వచ్చినా కూడా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని డైరెక్ట్ దర్శనం తీసుకెళ్తా, తొందరగా దర్శనం అయ్యేటట్టు నేను చేస్తాను, నేను కూడా ఉంటాను గురువుగారు. అంటే నేనేమని చెప్పానంటే నాకు అలా వీలు పడదు నాయన, నేను సర్వదర్శనంలో, అంటే నేను మెట్ల మార్గంలో వచ్చిన కాబట్టి నేను సర్వదర్శనం ఉచిత దర్శనంలోనే నేను వెళ్తాను, నువ్వు వస్తే నాతో రా అని చెప్పేసి, అబ్బో నా వల్ల కాదు, నేను అలాంటి పనులు అసలు చేయనండి, నేను అసలు అలాంటిది నా వల్ల కాదు, నేను చేయను, మీరు వెళ్తే వెళ్ళండి కానీ నేను అయితే రానన్నాడు. అంటే గర్వం,
గర్వంతో. భగవంతుడి ముందు మనకు గర్వం ఎందుకండి? ఆ భగవంతుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. మళ్ళీ కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల తర్వాత గురుగారు నేను గుర్తున్నాను అన్నాడు. ఎవరండి మీరు? నేను ఇట్లా దేవస్థానంలో పనిచేస్తాను. ఏమైందండి? ఏంటి, ఎందుకు ఫోన్ చేశారు అన్నాడు. గుర్తున్నానా, ఒకరోజు మిమ్మల్ని ఇలా అన్నాను, ఈరోజు ఆ ఉద్యోగమే లేకుండా పోయింది అన్నాడు. చూడండి, మనం ఎంత భగవంతుని సన్నిధానంలో చేసినా భగవంతుణ్ణి, సరే గురువుగారు నేను నీతో వస్తాను ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. లేదు, నా అహంకారమైనటువంటి మాటలు వద్దండి. అలాంటి మాటలు వద్దు. అలాంటి మాటలతోని మనం ఎలాంటి ప్రయోజనం ఉండదు. శాశ్వతమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మీకు కలుగుతాయి. భగవంతుడి ముందు మనం నార్మల్ ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని బంగారం, ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా కూడా భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు. మనం కూడా వెళ్ళడం కూడా ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం వెళ్ళడం మన బాధ్యత, మన ధర్మం. కాబట్టి చెప్పింది మీరు ఖచ్చితంగా పాటించండి. తులారాశి, మేషరాశి, కన్యారాశి, ధనుస్సు రాశి, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు తప్పకుండా మీకు ఒక మంచి టైం అనేది కూడా మొదలైంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.